హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. నిన్నటి భాగంలో భైరవుని కపాల మోక్ష గురించి చదువుకున్నామండి. తర్వాత వీరభద్రుని శరభావతారం గురించి స్టార్ట్ చేశాము. అది కంటిన్యూ చేద్దామండి. దేవతలకు అభయాన్ని ఇచ్చి పంపించి మనసులో వీరభద్రుని స్మరించాడు నీలకంఠుడు. వెంటనే అతను భయంకర నృసింహ రూపాలను ధరించిన అసంఖ్యాత గణాలతో వచ్చి కర్తవ్యాన్ని ఆజ్ఞాపించండి అంటూ చేతులు కట్టుకొని నిల్చున్నాడు. తన ఇంగితాన్ని గుర్తెరిగి నృసింహావతారాన్ని మించి ప్రళయాగ్ని సదృశులై మండిపడుతున్న అసంఖ్యాత గణాలతో వచ్చిన వీరభద్రుని చూసి చిరునవ్వు నవ్వి ఇలా ఆజ్ఞాపించాడు రుద్రుడు. ఓ వీరభద్ర, కాలం కాని కాలంలో లోకాలకు విలయం సంప్రాప్తించింది. దురాసదమైన క్రోధాగ్నిచే జ్వలిస్తున్నాడు నృసింహుడు. శమింపచెయ్యడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తక్షణం వెళ్ళి అతనిని శాంతింపచేయి. ముందు సాంత్వన వచనాలతో నచ్చచెప్పు. శమించకపోతే నా యొక్క భయంకర రూపాన్ని ప్రదర్శించు. అతని తేజస్సును అపహరించి నిర్వీర్యునిగా చెయ్యి. సూక్ష్మతేజాన్ని నీ సూక్ష్మతేజం చేత, స్థూల తేజాన్ని నీ స్థూల తేజం చేత ఉపశమింపచెయ్యి. నా ఆజ్ఞచే అతని తలను చర్మాన్ని తీసుకునిరా. గ్రక్కున వీరభద్రుడు తన గణాలతో నృసింహుని చెంతకేగి పుత్రుని వలె లాలించి క్రోధాన్ని ఉపసంహరించుకొమ్మని కోరినా గర్వితుడైన నృసింహుడు మరింతగా క్రోధావేశుడయ్యాడు. మృగరూపాన్ని పొందిన హరి మృగభావాన్ని కూడా పొంది శివమాయచే స్వస్వరూపాన్ని మరిచి మృత్యువుకు మృత్యువునైన నేను నా యొక్క సర్వాధిక తేజోరూపంతో సృష్టినంతటిని క్షణంలో భస్మం చేస్తాను. లోక సంహారం కొరకు ప్రవర్తిల్లువాడను నేనే అంటూ వీరభద్రుని మీద దూకపోయాడు. తక్షణం పూర్వరూపాన్ని ఉపసంహరించుకొని మహాఘోరము, ప్రత్యక్ష భయకారణము, దుర్దర్శము, శైవతేజ సముద్భవము, మృగపక్షి సమాహారము అగు శరభావతారాన్ని ధరించాడు వీరభద్రుడు. తలభాగం పక్షి రూపంలోనూ, మిగిలిన భాగం 4 కాళ్ళు గల మృగరూపంలోనూ ఉంది. ఆ రూపం పక్షులకు రాజు ఖగరాజుడైన గరుడు, మృగాలకు రాజు మృగరాజైన సింహం. ఆ రెండిటి సమాహార రూపమే శరభావతారం. అతి తీక్ష్ణమైన కోరలు, చూపులతోనే దేన్నైనా సరే కాల్చివేయగల 3 నేత్రాలు, వజ్ర సదృశమైన గోళ్ళు, కంఠమునందు నల్లని మచ్చ, శిరసున చంద్రవంక, అశనిపాతం వంటి కంఠధ్వని, ఇట్టి మహోగ్రమైన రూపాలతో సాక్షాత్కరించి వెనుక 2 కాళ్లపై నిలిచి నృసింహుని చేతులతో బంధించి ముక్కుతో పొడిచాడు వీరభద్రుడు. వెంటనే శ్రీహరికి పూర్వస్మృతి కలిగి నృసింహావతారాన్ని విడిచి స్వస్వరూపంలో నిలిచి రుద్రుడైన వీరభద్రుని అనేక విధాలుగా స్తుతించాడు. వీరభద్రుడు నృసింహదేహాన్ని పట్టి తలను వేరు చేసి చర్మాన్ని ఒలిచి దానిని తీసుకొని కైలాసానికి వెళ్ళి శంకరదేవునికి సమర్పించి అనేక నమస్కారాలను చేశాడు. నాటి నుండి నృసింహ చర్మాన్ని ధరిస్తూ వస్తున్నాడు శంభుడు. నృసింహదేవుని క్రోధాగ్నికి లోకాలు భస్మం కాకుండా రక్షించిన శంభుని శరభావతార గాథ పరమ పవిత్రమైనది. గృహపతి అవతారం. సూత మహర్షి మునులతో ఇలా చెబుతున్నారు. ఓ మునులారా, తొలి శంకరుడు విశ్వానరుడనే శివభక్తునకు గృహపతి అనే పేరుతో కుమారునిగా జన్మించిన పవిత్ర గాథను చెబుతున్నాను, వినండి. పూర్వం సుందర నర్మదా నదీ తీరంలో నర్మపురంలో శాండిల్య గోత్రికుడు, శుచిమంతుడు, బ్రహ్మతేజస్ సంపన్నుడు, విశేషించి త్రిపురాంతక భక్తుడు అగు విశ్వానరుడు అనే ముని ఉండేవాడు. అతను బ్రహ్మచర్యాశ్రమంలో ఉండి ఆశ్రమ ధర్మాలను చక్కగా పాటిస్తూ వేదశాస్త్రాధ్యయనం చేసి యుక్త వయసు రాగానే గుణవతి, రూపవతి అయిన ఒక శ్రోత్రియుల ఇంటి కన్యను వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు శుచిస్మతి. ఆ విశ్వానరుడు సహధర్మచారిణితో కూడి నిత్యాగ్నిహోత్రి అయి అగ్ని శుశ్రూషణ తత్పరుడై పంచయజ్ఞ పారాయణుడై షట్కర్మ నిరతుడై దేవ, పితృ, అతిథి సేవాలగ్న మానసుడై శివపూజ దురంతరుడై వైదికాచార సంపన్నుడై గృహస్థ జీవితాన్ని లెస్సగా నడుపుకుంటున్న వేళ ఒక రోజున అతని భార్య అయిన శుచిస్మతి భర్తను సమీపించి ఇలా తన ఆంతర్యాన్ని వెల్లడించింది. నాదా, శంకరుడు మనకు ఏ కొరత లేకుండా అన్నిటినీ అనుగ్రహించాడు. పుత్రులు లేని వారికి గతులు లేవు అంటారు. శంకరుని వంటి పుత్రుని అనుగ్రహించమని శంకరునే కోరండి. భార్య కోరిక దుర్లభమే అయినా దానిని శంకరాదేశంగా భావించి పరమ పవిత్రమైన వారణాసి నగరాన్ని చేరుకున్నాడు విశ్వానరుడు. చేరుకొని విశ్వేశ్వరుడు మొదలుగా సమస్తమైన లింగాలను పూజించి మణికర్ణికాది ఘట్టాలలో అవగాహనం చేసి సమస్త కుండలముల యందలి జలాలను గ్రోలి గణనాథునకు ప్రణమిల్లి గౌరీదేవికి వందనమాచరించి భైరవుని పూజించి గణాధ్యక్షులను స్తుతించి
ఆదికేశవుని సన్నుతించి లోలార్కాది సూర్యులకు నమస్కరించి యథాశాస్త్రీయంగా కాశీనగరాన్ని సేవించి అసంఖ్యాత సిద్ధపురుషులు ఆరాధించి సిద్ధిని పొందిన శ్రేష్టమైన సిద్ధలింగ ఖ్యాతి గల వీరేశలింగం చెంత ఉపవిష్టుడై తపస్సు ప్రారంభించాడు. 1 నెల ఏకభుక్తాన్ని, 2వ నెల నక్తాన్ని, 3వ నెల అయాచిత ఆహారాన్ని, 4వ నెల ఉపవాసాన్ని, 5వ నెల పాలను, 6వ నెల ఫలాలను మరియు కూరలను, 7వ నెల గుప్పెడు నువ్వులను, 8వ నెల నీరును, 9వ నెల పంచగవ్యాన్ని, 10వ నెల చంద్రాయణాన్ని, 11వ నెల దర్భాగ్ర జలాలను, 12వ నెల గాలిని మాత్రమే ఆహారంగా తీసుకొని త్రికాలముల యందు వీరేశలింగాన్ని భక్తి శ్రద్ధలతో సేవించాడు. 13వ నెలలో విశ్వానరుడు ప్రత్యూషంలో లేచి, అంటే తెల్లవారుజామున లేచి గంగానదిలో స్నానం చేసి విశ్వేశ్వర దర్శనానికి వెళుతూ ఉన్న వేళ ఆకర్ణాంత విశాలనేత్రుడు, కెంపు వంటి పెదవులు కలవాడు, సుందరమైన నల్లని జటలు గలవాడు, దిగంబరుడు, మందస్మిత సుందర వదనారవిందుడు, శైశవోచిత ఆభరణాలంకారుడు, చితాభస్మాలంకృతుడు అగు 8 సంవత్సరాల బాలుడు వేద సూక్తాలను వల్లెవేస్తూ కనిపించాడు. ఆ బాలుని చూడగానే విశ్వానరుడు మహదానందభరితుడై శరీరం పులకాంకితం కాగా చేతులు జోడించి నమస్కరించి 8 శ్లోకాలతో ఇలా స్తుతించాడు. ఎలా స్తుతించాడు అన్నది రేపటి భాగంలో చదువుకుందామండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.